హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మానంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఎల్ఐసి నుంచి వచ్చిన మంచి నోటిఫికేషన్ అండి. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 2024 రిక్రూట్మెంట్. జీతం వచ్చేసరికి 32,000 ఉంటుంది. సో వాటి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుండి జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 అనేది రీసెంట్గా రిలీజ్ అయిందండి. సో అర్హులైన ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి, జాబ్ సాధించండి. వీడియోని నచ్చితే లైక్ చేస్తుండండి. లైక్ చేస్తే నాకు ఎక్కువ రీచ్ అవుతుందండి. సో అప్లికేషన్ కాలం వచ్చేసరికి జూలై 25 నుంచి ఆగస్టు 14 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో వీటి కోసం అధికారిక నోటిఫికేషన్ చూడడం చాలా అవసరం అండి. ఇక అప్లికేషన్ ప్రారంభ తేదీ జూలై 25, ముగింపు తేదీ వచ్చేసరికి ఆగస్టు 14. అదేవిధంగా ఫీజు చెల్లింపు తేదీ వచ్చేసరికి ఆగస్టు 14 మనకి లాస్ట్ డేట్ అండి. ఇంకా ఎగ్జామ్ విషయం వచ్చేసరికి సెప్టెంబర్లో 2024లో ఉంటుంది. సో అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్కి మినిమం 7 to 10 days బిఫోర్ అనేది అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంటుంది. సో అర్హులైన అభ్యర్థులు త్వరగా మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి. సో ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి సాధారణ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 800 అండి. సో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చెల్లింపు చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి కనిష్ట వయసు 21 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసరికి 28 సంవత్సరాలు అండి. సో వయసు సడలింపు కూడా ఉంటుంది. సో దీని అర్హత వచ్చేసరికి ఏదైనా విభాగంలో కనీసం 60 మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ అవసరం. గమనిక దూర విద్య కానీ సమయపూర్వక కోర్సులు అర్హులు కాదు. అంటే కరస్పాండెన్స్ కోర్సులు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వారు మాత్రం అర్హులు కాదు. సో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి. సో ఇక స్టేట్ వైజ్ పోస్టులకు వచ్చేసి మొత్తం 2,200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండి. ఇందులో తెలంగాణ వచ్చేసరికి 31 పోస్టులు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి 12 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ 17, మధ్యప్రదేశ్ 12, ఛత్తీస్గఢ్ 6, ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి మనకి దాదాపు 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేది వీడియోలో ఉన్నాయండి. సో అసిస్టెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే, సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందండి. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అధికారిక వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఆ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. సో అందులో కెరియర్స్కి వెళ్ళి ఆన్లైన్ అప్లై ఎంచుకోండి. సో మీ యొక్క బేసిక్ డేటాను ఎన్రోల్ చేసి సో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదేవిధంగా సేవ్ అండ్ నెక్స్ట్ ఎంపికను ఉపయోగిస్తూ సో మీ యొక్క డీటెయిల్స్ని ధృవీకరించండి. అవసరమైన డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.